ఈరోజు సభలో శాంతి భద్రతల మీద చర్చ కావాలని డిమాండ్ చేస్తాం. చర్చ ప్రారంభించాం. ఏదైతే సభలో అంశం ఏదైతే ఉందో ఆ శాంతి భద్రతకు సంబంధించి ఎక్కడ కూడా ఏ విధంగా కూడా డైవర్షన్ కానీ డివియేషన్ కానీ లేకుండా మా గౌరవ సభ్యుడు భరత్ ముందుగా అంశం మీద మాట్లాడి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలో ఏ స్థానంలో ఉంది, నేషనల్ సినిమాలో చూసుకుంటే ఏ స్థానంలో ఆంధ్ర పోలీసు ఉన్నదనే అంశాన్ని కానీ లేదు అప్పటికి ఇప్పటికీ కేసెస్తో ఎంత వ్యత్యాసాలు ఉన్నాయి, ఎన్ని పెరిగినాయి, ఎన్ని అయినాయనే విషయం డేటా అంతా కూడా మనకు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ సభ్యులు మాట్లాడినప్పుడు మీరు చూస్తుంటారు టీవీలో లైవ్లో లేనివన్నీ తీసుకొచ్చి ఆఖరికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో అంతకుముందు ఏదో అకృత్యాలు జరిగామని లేనిపోయిన అబద్ధ కల్పనలను పెడుతూ కించపరుస్తూ వారు మాట్లాడిన తీరు నేను అబ్జెక్ట్ చేశాను. రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడే సందర్భం ఎవరైతే సభ్యులు మాట్లాడుతున్నాడో మీరందరూ కదా రాజశేఖర గారు తండ్రిని వచ్చి పట్టణ పెట్టుకున్నారు ఆ రోజు. అయినప్పుడు ఇక్కడ పెద్ద మనసుతో ఆలోచనతో రాష్ట్రం తాలూకా శాంతి భద్రతల దృష్ట్యా అంత బాధను కూడా కడుపులో ఉంచుకొని ఆయన పరిపాలన సాగించి రైతాంగానికి రాష్ట్రానికి ఒక ఐకాన్గా ఆయన నిచ్చిన నేపథ్యం పరిచారా? దయచేసి రికార్డులో తొలగించండి ఆయన మీద చేసిన వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా అని చెప్పి మేము డిమాండ్ చేయండి. తదుపరి మా ఇజ్రాయల్ మాట్లాడారు మా గౌరవ సభ్యులు ఎక్కడ కొట్టి వచ్చిన వాస్తవాన్ని జరుగుతున్న ఏవైతే అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో ఎందుకు గ్రామస్థాయి నుంచి కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా ఇవాళ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఉదాహరణకు నిన్న రాజమండ్రిలో జరిగిన పాల్లో మనుషులు చనిపోవడం అంటే ఎక్కడైనా మనం చూసామా? ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో పాలు కల్తీ జరిగి చనిపోవడం అని చూసామా అని చెప్పి ఆయన మాట్లాడుతున్న నేపథ్యం ఇవన్నీ జరగడానికి కారణం కింద నుంచి పై స్థాయి వరకు కూడా అవినీతి పెంచి పెరిగిపోవడమే ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి అలాగే వాళ్ళు పెద్దలు చెప్తున్నారు. ఏమైనా అడిగితే మేము పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి మేము వచ్చి ఇవ్వాలంటున్నారు. మరి ఇలాంటివి ఎక్కడో మరి పెద్దబాబు ఎవరో చిన్నబాబు ఎవరో మరి ఏ రకంగా ఈ అవినీతి జరుగుతుందో అని అభ్యర్థులకు అభిప్రాయాన్ని వ్యక్తమైంది. ఇదే భాష రికార్డులో చూసుకోమని దానికి వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ ఎందుకు గుమ్మడికాయ అంటే బుధాలు తడుపుకుంటున్నారో మాకు అర్థం మాటలే మా సభ్యుడు మాట్లాడినమాట అదే మాట్లాడతాను. దాని తదుపరి సోమవీర్ గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి సభలో వచ్చి మేము అగౌరవపరచబడ్డాం ఈ సాక్షిగా ఈ టీవీల సాక్షిగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి ఎన్నో దఫాలు వచ్చారు, ఎన్నో సందర్భాలు వచ్చారు. ఎంతో గౌరవంగా ఎంత చిన్న సభ అయినా పెద్ద సభ అయినా ఆయన్ని ఈ భారతదేశ ప్రధానిగా ఆయన గౌరవించి పంపించారు తప్ప ఎక్కడైనా నిలిచండి. కానీ ఇప్పుడే ఏం జరిగిందండి? వారు చెప్తుంది ఇంకో మా సభ్యుడు చెప్తున్నాడు. నేనైతే అది అనుకోవట్లేదు. కానీ అది ఎలక్షన్ టైంలో ఆయన వచ్చారు. ఆయన ఎలక్షన్ టైంలో ఎవరిదండి బాధ్యత? ఎలక్షన్ కమిషన్ దానా? ప్రధానమంత్రి సభల్ని చూసుకో బాధ్యత? ఎలాంటి ఎంత వేస్తూ వీళ్ళకి అసలు చర్చ జరగాలి, సభ సరిగ్గా నడవాలి, మేము ప్రజలకు వచ్చి ఆన్సరబుల్ సమాధానం చెప్పాలి, మేము ప్రజలకు వచ్చి అకౌంటబుల్, మేము బాధ్యత మాది, ఈ రాష్ట్రంలో అందరూ బాగోవాలి అని మన నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలి అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏకోసం లేదు. ఎందుకంటే వాళ్ళ చేతలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు చేసే పనులు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి బాధ్యత లేని తత్వంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అదే తత్వాన్ని మన హౌస్లో కూడా
అలాంటి వాళ్ళ దగ్గర కూటమిలో సోమవారాజు గారు వయసులో పెద్ద అవ్వచ్చు, కానీ ఎంత దీనిగా సత్యదూరం మాటలు చెబుతూ వాళ్ళకు వచ్చి మాట్లాడిస్తూ మహిళలు ఉన్నారని చూడకుండా వాళ్ళు వచ్చి ఏవో పనికిరాని మాటలు చెప్తూ ఏంటి సభ ఏమైనా ఇవన్నీ రికార్డ్ అవుతాయి, ప్రజలు వచ్చి మనల్ని చూస్తున్నారు, హర్షిస్తారు, లేకపోతే మనల్ని వచ్చి చీకొడతారు, యావగిస్తారనే తత్వం ఆలోచన లేదు. దానికి వచ్చి మిగతా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా దానికి వచ్చి తందానంటే తందానని వాళ్ళు చేతులు కొట్టుకున్నారు. అలాంటి దానికి ఇంకెందుకు ఉండాలి? ఈ రాష్ట్రంలో క్షీణించిన దానికి అంతే వాళ్ళ దగ్గర సరైన సమాధానం రాదు. ఈ అంశాన్ని కూడా అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు, ఈ అంశాన్ని కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు అని తలచి ఆఖరిగా ఇంకా ఈ మీకు ఒక నమస్కారం అని చెప్పాను అందరికీ. ఆ సభ నుంచి ఇవాళ వాకౌట్ చేసి వచ్చాము. ఎందుకంటే పూర్తిగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఎక్కడా కూడా లేదు. ఏ సంఖ్యలో కూడా గత 5 సంవత్సరాలు కాదు, గత 10 సంవత్సరాలు చేసుకున్న సంఖ్య చూసుకున్నా మహిళల పట్ల కానీ బాధ్యతగా మరి చిన్నపిల్లల పట్ల బాలికల పట్ల కానీ లేదు హత్యలు కానీ లేదు మానభంగాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో పెచ్చిపెరిగిపోయి, కాబట్టి దానికి నిరసనగా మేము ఇవాళ వాకౌట్ చేసి బయటకు వచ్చి మీతో మరి ఈ విషయాన్ని ప్రజలతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎవరు 2 గంటల అవగానే ఎందుకు వెళ్తారండి? 2 ఇవంతే టైము 2:30 అయిందా? నేనైతే టైం చూడలేదు. ఎవరాక అందరూ భోజనం చేశారు, నేను ఒక్కడిదా అందరూ భోజనం చేశారు. ఆయన మాట్లాడతాడు, అందుకే బాధ్యత మాటలు ఇవి. బాధ్యత వ్యక్తులు మాట్లాడరు, బాధ్యత వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు అవి. 2 కాదు 3 కాదు 4 కాదు బాధ్యతగా ఉండి సందర్భం ఉండి ఒక అకౌంటబిలిటీ ఒక బాధ్యత అంశం అయితే ఎన్ని గంటలైనా మనకు పర్వాలేదు, టైంతో సంబంధం లేదు. నేను నువ్వు అని చెత్తలు కొట్టుకొని మాట్లాడుకుంటే ఏంటిది? జనం వచ్చి ప్రజలు వచ్చి అక్కడ వచ్చి చనిపోతుంటే కదండి, పాలు కల్తీలో చనిపోవడం ఏంటండి? ఎవరిది బాధ్యత అండి? ఇవాటికి 3 రోజులు అయింది, ఇది రెండో రోజు. ఎవరి మీద చర్య తీసుకున్నారండి? ఒక వ్యక్తి మీద ఏవేరండి దాని పర్యవేక్షణ అధికారులు మీద ఎవరి మీద చర్య తీసుకున్నారండి? వాటికి ఎవరో ఒకటి పాలు సప్లై చేసిన వాడు ఒకరితోనే అది సమస్య ఎందుకైతే జరిగింది అంటే మీ నిర్లక్ష్యం, మీ మానిటరింగ్ లేకపోవడం, మీ పర్యవేక్షణ లేకపోవడం, ఈ ప్రభుత్వం భయం లేకపోవడం. పర్వాలేదు నేను అది కల్పించుకొని తీసి ఆ లోకల్గా ఉన్న స్థానికంగా ఉన్న నాయకులకు వచ్చి ఇంత ముడి చెప్తే చాలు, వాళ్ళు ఎవడు ప్రాణం పోయినా పర్వాలేదు అనే తత్వం వల్ల కదండి చనిపోయారు. మళ్ళీ ఏం మాట్లాడతారండి వాళ్ళు? కాదు చెప్పండి, మీరు చెప్పండి. అది వాళ్ళ ఇంట్లో తగ్గితే పాలు మీ ఇంట్లో తగ్గితే మన అందరం కూడా ఇంటికి ఉదయాన్నే పాలని అందరూ వాడతారు. ఈ రాష్ట్రంలో మనకు అలవాటు, అది మన ఆచారం, మన ఉదయం నుంచి. అలాంటి పాలలో కల్తీ జరిగితే 5 చనిపోతే నేను 4, ఇవాళ పేపర్ తీస్తే 5. ఇంకా రేపు ఇంకా ఏమవుతుందో భగవంతుడు అవకి జరగకూడదని ఆ దేవుడిని కోరుతున్నాను. జరిగితే ఎవరి మీద చర్య తీసుకున్నారండి మీరు? ముఖ్యమంత్రి గారు వచ్చి ఆర్డర్ చేశారు, ఏమని ఎవరిని ఉపేక్షించు? ఏంటి ఉపేక్షించు? అసలు నీ దగ్గర కింద శాస్త్రస్థాయి నుంచి ఎందుకు జరిగింది అంశం మీద అసలు పెడితే అప్పుడు చర్య తీసుకోవద్దు లేదు కదా. ఎవరో ఒక అతన్ని సప్లై అన్నో లేకపోతే అవి చేసిన ఒకరిని తీసుకొస్తే అయిపోయిందా? అది ఎప్పటి నుంచి ఒకరోజు కాదు కదా ఆ కల్తీ చేస్తుంది, ఈ ఒక్కరోజు కాదు కదా అవి చేసింది కదా, కొన్నాళ్ళ బట్టి జరుగుతుంది కదా, కొన్ని నెలల బట్టి జరుగుతుంది కదా. మరి ఎందుకు మీరు అతని చర్య తీసుకోవట్లేదు? ఎందుకు ఆ ప్రాంతంలో అధికారులు ఏం చేస్తున్నారు? అది నా ప్రశ్న.
అంటే ప్రభుత్వం అంటే భయం ఉండాలి. అమ్మమ్మో ఏమైనా తప్పు చేస్తే జరిగితే ఉపేక్షించని, అంతేగాని అది లేకుండా ఏదో లేని పని మాటలు చెప్తే కాదు. కాబట్టి పూర్తిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అసలు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదు. లా అయితే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టారు, కానీ మేము ఆర్డర్ లేదు ఇక్కడ. మా భరత్ చెప్పినట్టు, అలాగే మా ఇజ్రాయల్ చెప్పినట్టు. కాబట్టి మేము దాని నిరసనగా ఇవాళ సభ నుంచి వాకౌట్ చేస్తాం. పోలీసులు దేశంలో అట్టడుగు ర్యాంకింగ్ లో ఉన్నారని మీరు చెప్తున్నారు. సభలో హోంమంత్రి మాత్రం చాలా రాష్ట్రాలు మన పోలీసులను ఆదర్శంగా తీసుకుంటారు. అవునా కదా, ఒక పని చేయండి, మీ టీవీలో కంపెనీ స్టేట్మెంట్ చేయండి. పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయండి. దేశంలో ఉన్న పోలీస్ వెబ్సైట్ వాళ్ళ తాలూకా ఇచ్చిన వివరాలు చూడండి. దాన్ని బట్టి ఒక మేము చెప్పిన తప్పు అయితే రేపు సత్యబాబు గారు, ఎల్ఓపి గారు, వాళ్ళ తాలూకా సభ్యులు అందరూ వచ్చి ఈ రకంగా చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, మీకు ఇదేం చెప్పింది మీరు చెప్పండి. అప్పుడు మమ్మల్ని మళ్ళీ మేము చెప్తాం. సిగ్గుపోయి పోతారు, నవ్విపోతారండి ఈ మాటలు చెప్పడానికి. ఎవరు అనుకుంటున్నారండి? ఏమనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం? ఏదో మాట చెప్పేసి కాలం కలిపి పప్పు కలిపిద్దంటే జనం చచ్చిపోతున్నారండి బయట. ఎంతసేపు కష్టకాదింపు చర్యలు. ఏ వైసీపీ నాయకుని కానీ ఏ నాయకుని కానీ అవమానపరచాలి, లేదు అతను ఇబ్బంది పెట్టాలి, లేదు వాళ్ళ మీద లేనిపోయి కక్షలు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టాలి తప్ప ప్రభుత్వం గాలి కొలిసింది పరిపాలన. ఈ ఒక్క అంశం కదా, అన్ని అంశాల్లో కూడా. అందుకు మేము ముందుకు వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ.